వీడియోస్‌కి ట్రాన్సిషన్స్‌ని యాడ్ చేస్తాం కదా! అలాగే మనకు నచ్చినట్టుగా కస్టమైజ్ జేస్తాం. అలా కస్టమైజ్ చేసిన ట్రాన్సిషన్స్‌ని సేవ్ చేసుకొని నెక్స్ట్ టైమ్ ట్రాన్సిషన్స్‌ని డైరెక్ట్‌గా వీడియోకి అప్లై చేసుకోవచ్చు. అది డావిన్సీ రిజాల్వ్‌లో ఎలా చేయాలో చూద్దాం. ఎఫెక్ట్స్ క్లిక్ చేసి ట్రాన్సిషన్స్‌లో బ్లర్, డిజాల్వ్ ట్రాన్సిషన్‌ని తీసుకుంటున్నా. నెక్స్ట్ రైట్ సైడ్‌కి వచ్చి ఇన్స్పెక్టర్‌లో ఫ్రేమ్స్ 40 ఇస్తున్నా. ఈజ్ వచ్చేసి ఇన్ అండ్ ఔట్ ఇచ్చేస్తున్నా. ఇప్పుడు ప్లే చేద్దాం. ఇప్పుడు ఈ ట్రాన్సిషన్‌ని కస్టమ్ ప్రీసెట్‌గా సేవ్ చేసుకోవాలి. దానికోసం ఈ ట్రాన్సిషన్ బాక్స్ ఉంది కదా! ఈ బాక్స్ మీద రైట్ క్లిక్ ఇచ్చి క్రియేట్ ట్రాన్సిషన్ ప్రీసెట్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఏదైనా నేమ్ ఇవ్వచ్చు. నేను ఏం చేంజ్ చేయట్లేదు. ఓకే చేస్తున్నా. సో, ఇప్పుడు మనం సేవ్ చేసుకున్నది నెక్స్ట్ టైమ్ ఎలా యూజ్ చేయాలి అంటే ఎఫెక్ట్స్ క్లిక్ చేసి సెర్చ్ బార్‌లో ప్రీసెట్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ మనం కస్టమైజ్ చేసుకున్నవి ఉంటాయి. బ్లర్, డిజాల్వ్ ప్రీసెట్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేసి అప్లై చేసుకుంటున్నా. ప్లే చేద్దాం. ఓకే. ఇక్కడ ఇన్స్పెక్టర్‌లో చూడండి ఇందాక మనం సెట్ చేసుకున్నవి ఉంటాయి. ఇందాక మనం ఫ్రేమ్స్ 40 ఇచ్చాం కదా! అవి ఉంటాయన్నమాట. ఇలా మనకు నచ్చినట్టుగా ట్రాన్సిషన్స్‌ని కస్టమైజ్ చేసుకొని నెక్స్ట్ టైమ్ డైరెక్ట్‌గా అప్లై చేసుకోవచ్చు. ఓకే.